నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల తెలంగాణ రాజకీయ అంశాల గురించి కావచ్చు, అలాగే ఈ రోజు కేసీఆర్ బర్త్డే సందర్భంగా కొన్ని ఫ్లెక్స్లు చింపిన పరిస్థితి కనపడతా ఉంది. దీని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ప్రధానంగా అంటే ఈ రోజు కేసీఆర్ బర్త్డే నాడు ఒక దాదాపు తెలంగాణ చుట్టుపక్కల కావచ్చు, ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు, వెలిసిన ఫ్లెక్స్లు ఏవైతే ఉన్నాయో మేయర్ గారు తీస్తా ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతా ఉంది. యాజ్ ఏ కార్పొరేటర్ గా మీరు ఏం చెప్పారు? డెఫినెట్ గా అండి, ఈ రోజు మేయర్ గారు కానీ ఏదైతే అధికారులు ప్రవర్తించే విధానం కేవలం కాంగ్రెస్ పార్టీ తొత్తుల్లాగానే వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, కానీ ఒక అధికారంలో ఉన్న ఆఫీసర్ లాగా వాళ్ళు ప్రవర్తించట్లేదు. అసలు కేసీఆర్ గారు అంటే ఎందుకు భయం? ఇప్పుడు మేము పెట్టింది కేసీఆర్ గారు ఫ్లెక్సే కదా, ఇంకా ఆయన బయటకు కూడా రాలేదు. ఆయన బయటకు రాకుండా ఆయన ఫ్లెక్స్ చూస్తేనే ఇంత భయపడిపోతున్నారు. ఇంకా ఆయన బయటకు వస్తే ఇంకా ఎలా తట్టుకుంటారో మాకు తెలియదు. డెఫినెట్ గా ఈ రోజు కుట్రపూర్వకంగా జరుగుతుంది పాలన, కానీ ప్రజాపాలన అనే పేరుతో వచ్చి కుట్రతోనే చేస్తున్నాడు. ప్రతిదీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి టేకప్ చేస్తున్నాడో ప్రతి ఒక్క అంశంలో కూడా కుట్రనే ఉంది. ప్రజల్ని మోసమే చేస్తున్నాడు. ఏదైతే 6 గ్యారెంటీల పేరుతో 420 హామీలు ప్రజలకు ఇచ్చాడు, ఈ రోజు వరకు ఒక్కళ్ళకి కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర విషయాలు చేస్తున్నారు. ఈ రోజు మేయర్ స్థానంలో ఆమె కూర్చుంది అంటే అది కేసీఆర్ గారి దయ. అది ఆవిడ గుర్తుపెట్టుకోవాలి. ఆవిడ చేతిలో అధికారం ఉంది కదా, ఇప్పుడు నా చేతిలో పవర్ ఉంది, పోలీసులు నా చేతిలో ఉన్నారు కదా అని చెప్పి ఆవిడ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీ కార్పొరేటర్స్ అందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే బేసిక్ ఇది అనుకుని జరుగుతున్న కుట్ర అనుకోవచ్చా కార్పొరేటర్ల మీద? ఎందుకంటే స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్న తరుణంలో ఈ టైప్ ఆఫ్ ఇది ఎలా చూడాలి? డెఫినెట్ గా అండి, ఇది ఎందుకంటే ఇది డెఫినెట్ గా వాళ్ళు ముందే ప్రీ ప్లాన్డ్ గా ప్లాన్ చేసుకుని చేసిందే ఇది. ఎందుకంటే మేము ప్రశ్నిస్తాము అని వాళ్ళకి తెలుసు. ఏదైతే 6 గ్యారెంటీలు ప్రజలకు అమలు చేస్తా అన్నారు అది కూడా పక్కన పెడితే, ఏదైతే జిహెచ్ఎంసీలో సంవత్సరం కాలంగా వాళ్ళు ఒక్క రూపాయికి నిధులు కూడా ఏ వార్డుకి కూడా శాంక్షన్ చేయలేదు. కావాలంటే కాంగ్రెస్ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు కదా, సైలెంట్ గా కూర్చొని బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అంతా కూడా సైలెంట్ గా కూర్చొని ఏమీ మాట్లాడకుండా ఉన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఒకటైపోయి ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు జిహెచ్ఎంసీలో చూసే ప్రజలందరూ కూడా ఇబ్బంది పాలవుతున్నారు. ఒక రోడ్లకి నిధులు ఇవ్వట్లేదు, కనీసం స్ట్రీట్ లైట్స్ కి నిధులు ఇవ్వట్లేదు. అలాగే ఏదైతే సివరేజ్ లైన్లు, వాటర్ లైన్, హెచ్ఎండబ్ల్యూఎస్ లో అయితే జీరో బడ్జెట్, ఫస్ట్ నుంచి కూడా జీరో బడ్జెట్, అసలు ఏమీ లేదు. అట్లాంటిది కనీసం మనకి జిహెచ్ఎంసీ నుంచి వచ్చే బడ్జెట్ లో, లేకపోతే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేస్ నుంచి వచ్చే బడ్జెట్, ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ బడ్జెట్ అనేది మాకు 2023లో శాంక్షన్ అయ్యి ఎలక్షన్ ముందు శాంక్షన్ అయిన బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు ఆపేయడం జరిగింది. రేవంత్ రెడ్డి రావడంతోనే ఎమ్మెల్యే బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా ఆపేయండి అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న ఏరియాలో ఆపేసిరా, లేదంటే ఓవరాల్ గా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆపేసి మొత్తం కూడా ఆ నిధులన్నీ కూడా ఏం చేస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. మేము అడిగింది ఒకటే, జిహెచ్ఎంసీలో సంవత్సరం పాలన 2023 నుంచి 2024 బడ్జెట్ ఏదైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఆ బడ్జెట్ ని ఎక్కడ ఉపయోగించారు? మీరు ఒక రూపాయి బడ్జెట్ కూడా ఏ వార్డుకి కూడా నిధులు శాంక్షన్ చేయలేదు. మీరు ఫస్ట్ ఆ బడ్జెట్ ఎక్కడ ఉపయోగించారో చెప్పండి, దాని తర్వాత మీరు ఇంకొక బడ్జెట్ ని అనౌన్స్ చేయండి అని చెప్పి మేము అడగడం జరిగింది. అందులో ఆవిడ సస్పెండ్ చేయడం జరిగింది. మేము అడిగింది ఒకటే, మీరు బడ్జెట్ మేము ఆమోదించము. ఎందుకు ఆమోదించము అంటే, గత సంవత్సరం పాలిట బడ్జెట్ ఏమైంది? అందులో కేవలం లెక్కల్లోనే మీరు బుక్ లో లెక్కలు చూపిస్తున్నారు, కానీ ఏ వార్డ్ లో ఏ జోనల్ కమిషనర్ గారు కానీ ఈ రోజు ఒక రూపాయి బడ్జెట్ కూడా ఏ వార్డుకి ఇవ్వలేదు. అలాంటి డబ్బులు ఏం చేశారు? సరే, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాము అని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయించడం నిజమైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఏం చేశారు? ఇప్పుడు కనీసం 6 హామీలు అయినా నెరవేర్చాలి కదా, 6 గ్యారెంటీలు కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? బడా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి బిల్లులు కమిషన్ బేసిస్ మీద తీసుకుంటూ వాళ్ళ బిల్లు క్లియర్ చేయడానికి మాత్రమే ఈ బడ్జెట్లు ఉపయోగించుకుంటారు. కానీ కులగణన అంశం ఏదైతే ఉందో మీ ఏరియాకి కావచ్చు, మీ వార్డుకి కావచ్చు, జరిగిందా కులగణన అంశం అనేది? ఎందుకంటే 97% మేము కులగణన చేసామనేది రేవంత్ రెడ్డి మాట. దీనికి ఏం చెప్తారు? అసలు బీసీ కులగణన సర్వే ఎవరు చేస్తున్నారండి? మా వార్డుకి వచ్చి చూస్తే చిన్న శానిటేషన్ వర్కర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేడీస్ చేస్తున్నారు. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్ శానిటేషన్ వర్కర్స్ ని ఎంతమంది ఇళ్ళకి వాళ్ళు ఎలా చేస్తారు? మీరు నాది పర్టికులర్ గా నా డివిజన్ చూస్తే ఇట్స్ కాలనీ సగం 50% కాలనీ ఉంటుంది, 50% బస్తీ ఉంటుంది. వాళ్ళు వెళ్తే ఎవరు అవైలబుల్ ఉంటారు, ఎవరు అవైలబుల్ లేరు? అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లేడీస్ కి ఇల్లు ఎలా తెలుస్తాయి? నేను అంటుంది మున్సిపల్
మున్సిపల్లో డీసీ లెవెల్లో జరగాల్సిన సర్వే కనీసం డీసీ పర్యవేక్షణ కూడా లేదు. మా డివిజన్ లోనే మేము చెప్తున్నాం, డీసీ గారు అక్కడ ఆఫీస్ లో కూర్చోవడము, వీళ్ళందరికీ టార్గెట్స్ ఇవ్వడము, వీళ్ళు 100 ఇళ్ళకి రావడము వెళ్ళటము, అంతేగాని అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది అవైలబుల్ ఉన్నారు, ఎంతమంది అవైలబుల్ లేరు మాకు లేదు. నాకు ఇన్ఫర్మేషన్ లేదు. యాజ్ అ డివిజన్ కార్పొరేటర్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మాకు బూత్ వైజ్ మా బూత్ లెవెల్ లీడర్స్ ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. మాదనే కాదు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉంటారు. అందరు కలిసి చేసుకుంటేనే కులగన్నా. ఇప్పుడు మనకి బయటకు వచ్చేది సర్వే ఏదైతే రిపోర్ట్ వస్తుందో అది డెఫినెట్ గా అందరం ఉంటాం. అందులో నేను ఉంటాను, మీరు ఉంటారు, అందరూ ఉంటారు. సర్వే అయిందా? అంటే మీ ఇంటికి సర్వేయర్స్ వచ్చిర్రా? వచ్చారు, డెఫినెట్ గా వచ్చారు. నేను అనేది ఏంటంటే కనీసం పేరుకి మాత్రమే సర్వే అన్నట్టు ఎవరికి దగ్గరికి అయితే వెళ్ళాలో అక్కడ సర్వే జరగాలి. అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, అంటే మా దగ్గరికి వస్తే ఓకే అందరి దగ్గరికి వచ్చారు అని మేము అనుకుంటాము అన్న భావంతో చేసిన సర్వే. కానీ ప్రతి ఇంటింటికి అయితే ఈ సర్వే వెళ్ళలేదు. ఈ సర్వే పేరిట కనీసం 45 రోజులు నుంచి 50 రోజుల వరకు కాల వ్యాపన చేసి, అంటే జస్ట్ టైం వేస్ట్ చేసి డీసీల దగ్గర నుంచి చిన్న స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరిని ఉపయోగించుకుని ఏ పనులు కూడా చేయకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళు కార్పొరేట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి మీరు ధైర్యంగా ఉన్నారా? గెలుస్తారనేది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు ఎవరైనా? డెఫినెట్ గా అండి. ఈ రోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అయినా అప్పటికే నేను అంటుంది ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా ఇంత వ్యతిరేకత అయితే వచ్చి ఉండదు. ఇలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చే వ్యతిరేకత ఏదైతుందో నాకు తెలిసి గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత వ్యతిరేకత రాలేదు. అంత సంవత్సరం కాలంలోనే ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు వాళ్ళని తిట్టడమే తప్ప ఎవరు కూడా వాళ్ళని మెచ్చుకుంది లేదు, ఒక హామీ నెరవేర్చింది లేదు, ఒక మాట అనేది లేదు, ఏం లేదు. అసలు కనీసం అందుబాటులో కూడా ఏ నాయకుడు కూడా ఉండట్లేదు. ఇప్పుడు కూడా మేము ప్రజల వైపు, ప్రజల పక్షాన మేమే నిలబడుతున్నాం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ కేవలం జిహెచ్ఎంసీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల వైపు కేవలం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళే ఆ ప్రజల్లో అందుబాటులో ఉంటున్నారు తప్ప గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎవరైతే కార్పొరేటర్లు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేశారో ఎవరు కూడా ప్రజల్లో లేరు. బీఆర్ఎస్ పని అయిపోయింది అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. అంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఇక స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదనేది కాంగ్రెస్ మాట. మీరేం చెప్పదలుచుకున్నారు? వాళ్ళని వచ్చి కొంచెం ప్రజల్లోకి రమ్మని చెప్పండి. బీఆర్ఎస్ పని అయిపోయిందో లేదో వాళ్ళకి తెలుస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందో, బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్ గా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారు. మేము కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ ద్వారా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలానే వారు గట్టిగా ఫైట్ చేయాలి. మళ్ళీ మనం వారి పరిపాలన మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే వారి పరిపాలనలోనే ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎటువంటి ఆలోచన, ఎటువంటి భయాందోళన లేకుండా ప్రజలందరూ కూడా సంక్షేమం ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం తీసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాము. మన తెలంగాణని సాధించుకోవాలి. తెలంగాణ బంగారు తెలంగాణగా మారేదే కేసీఆర్ గారి బాటలోనే అని మేము దృఢంగా నమ్ముతున్నాము. కాబట్టి కేసీఆర్ గారు డెఫినెట్ గా తిరిగి వస్తారని చెప్పి థ్యాంక్ యూ.